హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్ గా రిలీజ్ అయిన ఏవం మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చేయబోతున్నాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక స్టోరీలోకి వెళ్తే యుగంధర్ అనే అతను తన భార్య హర్ష అనే ఒక షార్ట్ ఫిల్మ్ హీరోతో అఫైర్ పెట్టుకోవడంతో యుగంధర్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాడు. తను తప్పు చేయడమే కాకుండా తన భర్తతో లెక్క లేకుండా మాట్లాడుతుంది. దాంతో యుగంధర్ కి కోపం వచ్చి తన భార్య హారికని కత్తితో పొడుస్తాడు. అక్కడున్న హర్షను కూడా ఘోరంగా యుగంధర్ చంపేస్తాడు. హారిక తనను కూడా అదే విధంగా చంపుతాడని చెప్పి అక్కడున్న కిటికీలోంచి దూకి చనిపోతుంది. కట్ చేస్తే ఓ కారులో ఒక అతను వచ్చి పిల్లవాడికి డబ్బులు ఇచ్చి కాలేజ్ అమ్మాయిలకి పాంప్లెట్స్ పంచమని చెప్తారు. ఆ పిల్లవాడు ఆ పాంప్లెట్స్ పట్టుకొని కాలేజ్ ముందు అమ్మాయిలకి పంచుతూ ఉంటాడు. ఆ పాంప్లెట్స్ లో ఏముంటుందంటే సినిమా హీరో ప్రభాస్ తో డిన్నర్ చేసే అవకాశం అని రాసి ఉంటుంది. ఒక అమ్మాయి ఆ పాంప్లెట్స్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ కి స్కాన్ చేయగా ఆ అమ్మాయి ఆ లక్కీ డ్రాలో సెలెక్ట్ అయ్యి ప్రభాస్ తో డిన్నర్ చేసే అవకాశం వచ్చిందని మెసేజ్ వస్తుంది. దాంతో ఆ అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ పాంప్లెట్ లో ఉన్న వెన్యూకి అయితే వెళ్తుంది. తీరా అక్కడికి వెళ్లి చూడగా డిన్నర్ సెటప్ అంతా ఉంటుంది. ప్రభాస్ కోసం ఎదురు చూస్తూ ఆ అమ్మాయి వెయిట్ చేస్తూ ఉండగా ప్రభాస్ రాకుండా యుగంధర్ అక్కడికి వస్తాడు. యుగంధర్ ని చూసి ఆ అమ్మాయి వెళ్ళిపోతూ ఉండగా తన కాళ్ళు కట్టేసి యుగంధర్ బలవంతంగా ఆ అమ్మాయితో అక్కడ డిన్నర్ చేస్తాడు. అంతకు మించి ఇంకేం చేయడు. కట్ చేస్తే ఆ అమ్మాయి కీర్తన నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసులకి కంప్లైంట్ ఇస్తుంది. నన్ను ఈ విధంగా హీరో ప్రభాస్ తో డిన్నర్ కి సెలెక్ట్ అయ్యానని చెప్పి ఎవరో వేరే అతను వచ్చి నాకు బిర్యానీ తినిపించాడని పోలీసులకు చెప్పగా అక్కడున్న హెడ్ కానిస్టేబుల్ గంగన్న ఆ కీర్తనని తిట్టి అసలు నువ్వు ఒక్కదానివే అక్కడికి వెళ్లడం తప్పు, పైగా బిర్యానీ తినొచ్చి అతని మీద కంప్లైంట్ పెడతావా అని తిట్టి పంపించేస్తాడు. కరెక్ట్ గా అదే రోజు సౌమ్య ఎస్ఐగా మొదటి రోజు ఉద్యోగంలో చేరుతుంది. అదే స్టేషన్ లో సీనియర్ ఎస్ఐ అయిన అభిరామ్ కింద సౌమ్యని అపాయింట్ చేస్తారు. సౌమ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నకి తను పోలీస్ ఆఫీసర్ గా వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. కానీ సౌమ్య పట్టుబట్టి పోలీస్ ఆఫీసర్ అవుతుంది. కట్ చేస్తే అనుష అనే అమ్మాయి ఒక యాడ్ కోసం ఆడిషన్ కి అయితే వెళ్తుంది. అక్కడ తను చాలా ఈజీగా ఆ ఆడిషన్ లో సెలెక్ట్ అయిపోతుంది. అడ్వాన్స్ మనీ కూడా ఇస్తారు. ఆ యాడ్ జూనియర్ ఎన్టీఆర్ తో డాన్స్ చేస్తూ చేయాలని అనుషకి అక్కడ ఉన్న కాస్టింగ్ మేనేజర్ అయితే చెప్తాడు. దాంతో అనుష చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నెక్స్ట్ డే షూటింగ్ కి వాళ్ళు పంపిన లొకేషన్ కి అయితే వెళ్తుంది. కానీ ఆ లొకేషన్ లో ఎవరు ఉండరు. అక్కడ ఉన్న సెటప్ చూసి నిజంగానే ఎన్టీఆర్ గారు ఇక్కడికి వస్తున్నారేమో అని అనుష అక్కడ వెయిట్ చేస్తూ ఉండగా మన యుగంధర్ అక్కడికి ఊపుకుంటూ వస్తాడు. అనుషతో యుగంధర్ చాలా మిస్బిహేవ్ చేస్తూ తనతో డాన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ తనను టచ్ చేస్తూ ఉండడం అనుషకి ఏమాత్రం నచ్చదు. అనుష ఏమాత్రం కోఆపరేట్ చేయకపోవడంతో యుగంధర్ కి పట్టరాని కోపం వచ్చి తనని తన దగ్గర ఉన్న కత్తితో చంపేస్తాడు. కట్ చేస్తే పోలీసులు అభి ఇంకా సౌమ్య ఆ మర్డర్ జరిగిన స్పాట్ కి అయితే వెళ్తారు. స్పాట్ లో అనుష యొక్క బాడీని చూసి అక్కడ నుంచి అనుష వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ అనుష వాళ్ళ పేరెంట్స్ కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉండడంతో వాళ్ళని అభి ఇంకా సౌమ్య ఏమైంది అని అడగగా తను రీసెంట్ గా ఒక యాడ్ ఆడిషన్ కి అయితే వెళ్ళిందని, ఆ ఆడిషన్ లో ఎన్టీఆర్ గారితో యాడ్ చేయడానికి సెలెక్ట్ అయిందని ఆ అనుష ఫ్రెండ్స్ చెప్తారు. దీంతో అభి ఇంకా సౌమ్యకి మొదట కీర్తనతో ప్రభాస్ పేరుతో మోసం చేసిన అతనే ఈ హత్య చేసి ఉంటాడని బలంగా డౌట్ వస్తుంది. దీని గురించి ప్రజలకి ఖచ్చితంగా హెచ్చరించాలని, లేకపోతే అతని చేత మరింత మంది మోసపోయే అవకాశం ఉందని అర్జెంట్ గా ప్రెస్ మీట్ పెడతారు. ప్రెస్ మీట్ లో ఈ విధంగా సినిమా హీరోల పేరుతో అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నాడని, ఎస్పెషల్లీ అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు మీడియా ద్వారా అందరికీ చెప్తారు. అదే విధంగా సోషల్ మీడియాలో కూడా సౌమ్య ఈ పోలీస్ హెచ్చరికని బాగా వైరల్ చేస్తుంది. నెక్స్ట్ డే స్టేషన్ లో సౌమ్యకి ప్రత్యూష అనే ఒక అమ్మాయి నుంచి ఫోన్ వస్తుంది. విషయం ఏమిటంటే ప్రత్యూషకి మహేష్ బాబు పిఏ అని చెప్పి తనతో లాంగ్ డ్రైవ్ వస్తే మహేష్ బాబుతో సినిమాలో అవకాశం ఇప్పిస్తానని చెప్పి ఒక అతను ప్రత్యూషతో చాట్ చేస్తూ ఉంటాడు. ఈలోగా ప్రత్యూష సోషల్ మీడియాలో సౌమ్య పంపిన పోలీస్ అలర్ట్ నైతే చూసి ఈ విధంగా సౌమ్యకైతే కాల్ చేస్తుంది. వెంటనే సౌమ్య ప్రత్యూషాన్ని కలిసి ప్రత్యూష చేత నేను లాంగ్ డ్రైవ్ కి వస్తున్నాను అని చెప్పి అతనికి మెసేజ్ పంపిస్తుంది. కానీ ప్రత్యూష బదులు సౌమ్య ఆ ప్లేస్ కి వెళ్తుంది. అప్పటికే కాపు కాస్తున్న యుగంధర్ ప్రత్యూష కోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ అక్కడికి ప్రత్యూష బదులు సౌమ్య రావడంతో దూరం నుండి సౌమ్యాన్ని చూసి వెంటనే ఇవాళ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అని చెప్పి తనకి ఫోన్ లో మెసేజ్ పంపిస్తాడు. ఆ మెసేజ్ చూసి సౌమ్య అక్కడ నుంచి రిటర్న్ అయ్యి ఇంటికి వెళ్తూ ఉండగా యుగంధర్ వెనకాలే ఒక బ్లాక్ ఫార్చునర్ కార్ లో వచ్చి సౌమ్య వెళ్తున్న కార్ ని హిట్ చేయడంతో సౌమ్య కార్ చెట్టుకు గుద్దుకొని యాక్సిడెంట్ అవుతుంది. తనని మళ్ళీ కార్ తో గుద్ది చంపేయాలని చూడగా అప్పుడే అక్కడ కొంతమంది ట్రాక్టర్ లో రావడంతో యుగంధర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే సౌమ్య హాస్పిటల్లో ఉంటుంది. తన పక్కన అభిరామ్ కూర్చొని ఉంటాడు. లక్కీగా సౌమ్యకి ఏం కాలేదని డాక్టర్ అభిరామ్ కి చెప్తాడు. మాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళావు అని అభిరామ్ సౌమ్యాన్ని తిడతాడు.
బాధపడుతున్న సౌమ్యాని అభిరామ్ దగ్గరికి తీసుకుంటాడు. సౌమ్యాని చాలా దగ్గరికి తీసుకోవడంతో వాళ్ళిద్దరి మధ్య ఓ రకమైన లవ్ ఎఫెక్షన్ అయితే ఏర్పడుతుంది. కానీ అప్పుడే మనకి అభిరామ్ ఒక ట్విస్ట్ ఇస్తాడు. నాకు ఆల్రెడీ పెళ్ళయిందని చెప్పి అభిరామ్ అక్కడి నుంచి లేచిపోతాడు. సౌమ్య కూడా షాక్ అవుతుంది. ఇంటికెళ్ళాక అభిరామ్ చాలా స్ట్రెస్ కి గురవుతారు. తనకి తన భార్యతో ఏదో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. తన భార్యను తలుచుకుంటూ అక్కడున్న మందును కూడా విపరీతంగా తాగేస్తాడు. ఇక్కడ మనకి మరో ట్విస్ట్ వస్తుంది. అసలు ఈ అభిరామ్ భార్య ఎవరో కాదు, మూవీ స్టార్టింగ్ లో యుగంధర్ చంపిన హారిక. అభిరామ్ కి హారికతో పెళ్ళై ఉంటుంది. అంటే పెళ్లి పీటల దగ్గర నుంచి హారిక అభిరామ్ ని హింసిస్తూనే ఉంటుంది. తనకి ఏ మాత్రం ప్రేమను పంచదు. ఇంకా తను సినిమాల్లో అవకాశాల కోసం సినిమాలో పనిచేసే వాళ్ళతో అఫేర్ పెట్టుకోవడంతో అభిరామ్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాడు. మనకి సినిమా మొదట్లో యుగంధర్ హారికాని చంపినట్టు చూపిస్తారు. అంటే అక్కడ అభిరామే హారికాని చంపుంటాడు. అభిరామ్ తన భార్య చేష్టల వల్ల సైకలాజికల్ గా చాలా ఇబ్బందులు పడుంటాడు. అభిరామ్ లోనే యుగంధర్ అనే ఒక క్యారెక్టర్ బయటకు పడి ఓ సైకోగా మారి తన భార్యని చంపినప్పటి నుంచి ఈ విధంగా అమ్మాయిల్ని సినిమా వాళ్ళ పేరుతో ట్రాప్ చేసి తన కోరికలు తీర్చుకుంటూ ఉంటాడు. సో అభిరామ్ లోనే తనకు తెలియకుండానే యుగంధర్ అనే క్యారెక్టర్ బయటకు వస్తూ ఉంటుంది. ఆ విషయం మన అభిరామ్ కే తెలియదు. కట్ చేస్తే మార్నింగ్ అభిరామ్ నార్మల్ గా నిద్ర లేచి కాఫీ చేస్తుండగా హెడ్ కానిస్టేబుల్ గంగన్న ఫోన్ చేసి సౌమ్య డిశ్చార్జ్ అయిందని వాళ్ళ ఇంటికి వెళ్దామని పిలవగా గంగన్న ఇంకా అభిరామ్ సౌమ్య వాళ్ళ ఇంటికి వెళ్తాడు. 2 రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పి సౌమ్య వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. 2 days తర్వాత సౌమ్య మళ్ళీ తను డ్యూటీలోకి వెళ్తుంది. ఆ రోజు అభిరామ్ అనూష వెళ్లిన రిసార్ట్ లో డీటెయిల్స్ అడగ్గా డబ్బులకి కక్కుర్తిపడి వాళ్ళు ఆ వచ్చిన పర్సన్ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయలేదని, యుగంధర్ చూసిన ఏకైక వ్యక్తి కీర్తి అని, కీర్తి హాస్టల్ ఖాళీ చేసి తన ఇంటికి వెళ్ళిపోయిందని, మనము కీర్తి వాళ్ళ ఇంటికి వెళ్లాలని అభిరామ్ సౌమ్యాన్ని తీసుకొని కీర్తిని కలవడానికి వెళ్తూ ఉంటాడు. దారిలో సౌమ్య నీకు పెళ్లైన విషయం తన భార్య హారిక గురించి అడగడం స్టార్ట్ చేస్తుంది. హారిక గురించి తలుచుకోగానే అభిరామ్ కి ఎక్కడ లేని మెంటల్ ప్రెషర్ వచ్చేస్తుంది. తను డ్రైవ్ చేస్తున్న జీప్ కూడా అదుపు తప్పి కాస్తలో యాక్సిడెంట్ అయితే తప్పించుకుంటారు. కాసేపు రిలాక్స్ అవ్వమని అభిరామ్ ని డ్రైవింగ్ చేయడం ఆపించి అలా నడుచుకుంటూ వెళ్తారు. అలా మాట్లాడుతూ సౌమ్య తనకి ఫ్యూచర్ లో తన పార్ట్నర్ ఎలా ఉంటే ఇష్టమో తన అభిరుచిని అయితే అభిరామ్ కి చెప్తుంది. ఎందుకంటే సౌమ్య అభికి పెళ్లైందని తెలుసు కూడా స్టిల్ తను ప్రేమిస్తూనే ఉంటుంది. అభిరామ్ ని నీకు నీ పార్ట్నర్ ఎలా ఉంటే ఇష్టం అని అడగ్గా అభిరామ్ తనకి సింపుల్ గా ఓ క్యాండిల్ లైట్ డిన్నర్, ఇంకా తనతో డాన్స్ చేయాలని, ఇంకా సరదాగా లాంగ్ డ్రైవ్ వెళ్లి కొద్దిగా రొమాన్స్ కూడా ఉండాలని తన 4 అభిరుచుల్ని సౌమ్యకి చెప్తాడు. యాక్చువల్ గా ఒకసారి రీల్ వెనక్కి వేస్తే యుగంధర్ మొదట కీర్తితో డిన్నర్ చేసుంటాడు. రెండోసారి అనుషాతో డాన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ తను సహకరించకపోవడంతో తనని చంపేస్తాడు. మూడోసారి ప్రత్యుష అనే అమ్మాయితో మహేష్ బాబు పిఏ అని చెప్పి లాంగ్ డ్రైవ్ కి ప్లాన్ చేస్తాడు. కానీ మన సౌమ్య వల్ల తన ప్లాన్ ఫెయిల్ అవుతుంది. ఈ విధంగా మన అభిరామ్ యొక్క అభిరుచులు తనకి తన భార్య హారికతో ఏమాత్రం అందవు. దాంతో సైకలాజికల్ గా ఇబ్బంది పడుతున్న అభిరామ్ లో యుగంధర్ అనే మరో క్యారెక్టర్ అభిరామ్ యొక్క ఆశలన్నీ ఒక్కొక్కటి తను తీర్చుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే అభిరామ్ ఇంకా సౌమ్య కీర్తన వాళ్ళ ఇంటికైతే వెళ్తారు. కీర్తన అభిరామ్ ని చూసి భయపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు యుగంధర్ ప్లేస్ లో ఉండింది అభిరామే. కానీ తను పైకి చెప్పకుండా తనకేమీ తెలియదని తనని వదిలేయమని ఏమాత్రం ఇంట్రాగేషన్ కి అయితే సహకరించదు. దాంతో సౌమ్య ఇంకా అభిరామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సౌమ్యకి కీర్తన అలా ఎందుకు ప్రవర్తించిందో అస్సలు ఏమీ అర్థం కాదు. అభిరామ్ ఇంటికి వెళ్ళగానే తనకు హారిక గుర్తొస్తుంది. ఎందుకంటే ఆ రోజంతా సౌమ్య హారిక గురించే మాట్లాడుంటుంది. హారిక తన పెళ్ళైనప్పటి నుంచి తనని ఏ విధంగా బాధ పెట్టిందో మొత్తం అభిరామ్ కి మళ్ళీ గుర్తొస్తుంది. వెంటనే తనలో యుగంధర్ వచ్చేస్తాడు. యుగంధర్ అక్కడున్న సౌమ్య ఫోటో చూస్తూ నా 4వ ఆశ నీతోనే తీర్చుకోవాలని చెప్పి సౌమ్యాని టార్గెట్ చేసి అభిరామ్ పంపినట్టు సౌమ్యకి చాలా రొమాంటిక్ గా ఒక మెసేజ్ పంపిస్తాడు. ఇవాళ లాంగ్ డ్రైవ్ నీతో చాలా బాగా నచ్చిందని సౌమ్యకి అభిరామ్ మీద హోప్స్ వచ్చేలా ఆ మెసేజ్ చేస్తాడు. కట్ చేస్తే సౌమ్య వాళ్ళ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ అయిన గంగన్న వాళ్ళ కూతురు పెళ్లి దగ్గర పడడంతో పెళ్లి కార్డులు డిపార్ట్మెంట్ వాళ్ళకి నేనే ఇస్తానని చెప్పి సౌమ్య ఆ కార్డ్స్ తీసుకొని అభిరామ్ వాళ్ళ భార్య హారిక వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఈ సాకుతో హారికని చూడాలని, హారిక గురించి తెలుసుకోవాలని సౌమ్య ఎక్సైట్ అవుతుంది. కానీ హారిక వాళ్ళ పేరెంట్స్ హారిక చేసిన పనికి చాలా బాధపడుతూ ఉంటారు. తను ఎట్టుపోయిందో కూడా మాకు ఇప్పుడు తెలియదని, వాళ్ళ అల్లుడు అభిరామ్ ని చాలా హింసించిందని హారిక గురించి వాళ్ళ పేరెంట్స్ చాలా బ్యాడ్ గా చెప్తారు. వాళ్ళ పెళ్లి ఆల్బమ్ లో నుంచి హారిక ఫోటోని తీసుకొని తన ఫ్రెండ్ అయిన రేష్మా దగ్గరికి వెళ్తుంది. రేష్మా ఒక హ్యాకర్. తనకి హారిక ఫోటో ఇచ్చి నువ్వు ఈ అమ్మాయి ఎక్కడుందో కనుక్కోగలవా, ఆ డీటెయిల్స్ తో అభిరామ్ సార్ కి హెల్ప్ చేయాలని సౌమ్య చెప్తుంది. తన ఫ్రెండ్ రేష్మా హారిక ఫోటో ఉపయోగించి డీటెయిల్స్ చూడగా తను ఎప్పుడో చనిపోయి ఉంటుందని తెలుస్తుంది. సౌమ్య కూడా చాలా షాక్ అవుతుంది.
హారికాది నార్మల్ డెత్ కాదని, తనని ఎవరో మర్డర్ చేశారని, అదే ప్లేస్ లో హర్ష అనే అతను కూడా మర్డర్ అయ్యారని సౌమ్యకి రిపోర్ట్స్ అయితే వస్తాయి. కట్ చేస్తే సౌమ్య అభిరామ్ ని కలవడానికి వెళ్తుంది. అభిరామ్ అప్పటి వరకు తను ఈ కేసు గురించి కొంత ఇన్వెస్టిగేషన్ చేశానని, కీర్తన విషయంలో యుగంధర్ ఒక పంచర్ షాప్ పిల్లోడు సహాయంతో పాంప్లెట్స్ పంచాడని, కానీ ఆ పిల్లవాడు యుగంధర్ ని చూడలేదని, కానీ యుగంధర్ వేసుకొచ్చిన బ్లాక్ ఫార్చునర్ కార్ నైతే చూశాడని, ఆ కార్ కి నైట్రోజన్ గ్యాస్ టైర్స్ ఉన్నాయని, పంచర్ షాప్ పిల్లోడు అవడంతో ఈ విషయం ఆ పిల్లవాడే నాకు చెప్పాడని, ఈ చుట్టుపక్కల 2 పెట్రోల్ బంక్స్ దగ్గరే ఈ నైట్రోజన్ గ్యాస్ స్టేషన్ ఉందని, మనము ఈ 2 స్టేషన్స్ ని సర్వేలెన్స్ లో పెడితే మనం ఈజీగా ఆ కార్ ని పట్టుకోవచ్చని అభిరామ్ సౌమ్యకైతే చెప్తాడు. ఈ డిస్కషన్ తర్వాత సౌమ్య హారిక గురించి అభిరామ్ కి చెప్తుంది. నేను నా ఫ్రెండ్ సహాయంతో హారిక గురించి కనుక్కోవడానికి ట్రై చేశానని, కానీ దురదృష్టవశాత్తు నాకు బ్యాడ్ న్యూస్ తెలిసిందని, హారిక చనిపోయిందని సౌమ్య అభిరామ్ కి చెప్పగా అభిరామ్ చాలా బాధపడతాడు. కానీ తను ఎలా చనిపోయింది అని ఒక్క మాట కూడా సౌమ్యని అయితే అడగడు. బాధపడుతున్న అభిరామ్ లో సడన్ గా యుగంధర్ వస్తాడు. సౌమ్య అభిరామ్ ని దగ్గరికి తీసుకోగా అదే టైంలో గంగన్న అక్కడికి రావడంతో వీళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారని గంగన్నకు కూడా తెలిసిపోతుంది. కట్ చేస్తే యుగంధర్ ఒక పిల్లవాడి సహాయంతో ఆ నైట్రోజన్ గ్యాస్ స్టేషన్ ఉన్న పెట్రోల్ బంక్ నుంచి సౌమ్యకి కాల్ చేయిస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ అభిరామ్ ఇంకా సౌమ్య ఆ 2 గ్యాస్ స్టేషన్ల దగ్గర అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పుంటారు, ఎప్పుడైనా బ్లాక్ ఫార్చునర్ కార్ వస్తే వాళ్ళకి ఇంటిమేట్ చేయమని. అందుకని యుగంధర్ ఆ పిల్లవాడి చేత ఆ కార్ ఆ పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చి ఆగి ఉందని, త్వరగా రమ్మని ఆ పిల్లవాడి చేత చెప్పిస్తాడు. సౌమ్య అభిరామ్ కి కూడా చెప్పకుండా త్వరగా ఆ కార్ ని పట్టుకోవాలని చెప్పి ఆ గ్యాస్ స్టేషన్ కి వస్తుంది. సౌమ్య రావడం గమనించిన యుగంధర్ ఆ కార్ ని స్టార్ట్ చేసి ఎవరూ లేని ప్లేస్ కి తీసుకుని వెళ్తాడు. సౌమ్య గన్ తీసుకొని యుగంధర్ కోసం సెర్చ్ చేస్తూ ఉండగా యుగంధర్ తనకి దొరకకుండా అక్కడున్న ఒక వ్యాన్ ఆయిల్ ట్యాంక్ లో నిప్పు వేసి ఆ ట్యాంక్ ని పేల్చేస్తాడు. సడన్ గా అక్కడికి యుగంధర్ అభిలాగా వస్తాడు. అభిని ఆ స్పాట్ లో చూసి సౌమ్య షాక్ అవుతుంది. యాక్చువల్ గా అభిలో అప్పుడు యుగంధర్ వచ్చి ఉంటాడు. లక్కీగా ఆ పెట్రోల్ బంక్ పిల్లవాడు నాకు కూడా ఫోన్ చేశాడని, అందుకే ఇక్కడికి వచ్చానని యుగంధర్ అభిలాగా మాట్లాడి సౌమ్యని కన్ఫ్యూజ్ చేస్తాడు. కానీ సౌమ్యకి అభి మీద డౌట్ వస్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే వాళ్ళ హెడ్ కానిస్టేబుల్ గంగన్న కూతురు పెళ్లి అయితే వస్తుంది. పెళ్లికి సౌమ్య ఇంకా అభి కూడా వస్తారు. సౌమ్య అభితో మాట్లాడుతూ ఉన్నప్పుడు తనలో యుగంధర్ ఉంటాడు. సౌమ్య కావాలని హారిక గురించి టాపిక్ తెస్తుంది. హారిక చనిపోయిందని నీకు చెప్పినప్పుడు నువ్వు బాధపడ్డావు, కానీ తను ఎలా చనిపోయింది, ఎక్కడ చనిపోయిందని ఒక్క మాట కూడా నన్ను అడగలేదు. అసలు నీకు బాధేసిందా లేదా అని సౌమ్య అభిని అడుగుతుంది. కానీ అభిలో ఉన్న యుగంధర్ అసలు తన గురించి నేను ఆలోచించనని, తను చనిపోయిందన్నా నాకు బాధ కలగలేదని, నిజానికి తను చనిపోయిందని తెలియంగానే నేను చాలా మెంటల్ గా రిలీఫ్ అయినని, అయినా వాళ్ళిద్దరికి దేవుడు తగిన శాస్త్రే చేస్తారని యుగంధర్ నోరు జారుతాడు. దీంతో సౌమ్యకి యుగంధర్ దొరికిపోతాడు. వాళ్ళిద్దరూ అంటే ఎవరు అని సౌమ్య యుగంధర్ ని అడగ్గా అదే హారిక ఇంకా తన బాయ్ ఫ్రెండ్ హర్ష అని చెప్తాడు. వెంటనే యుగంధర్ చేతికి సౌమ్య హ్యాండ్ కప్స్ వేస్తుంది. నాకు నీ మీద అనుమానమే నిజమైందని, నువ్వే ఇవన్నీ చేస్తున్నావని అభిరామ్ ని సౌమ్య తిడుతుంది. కానీ ఇదంతా అభిరామ్ చేయలేదు, అభిరామ్ లో ఉన్న మరో క్యారెక్టర్ యుగంధర్ చేశాడు. ఆ విషయం సౌమ్యకి తెలియదు. సౌమ్య ఎందుకు అభి ఇదంతా చేస్తున్నావు, ఎందుకు ఒక అమ్మాయిని అనవసరంగా చంపావు అని సౌమ్య అడగ్గా అభిలో ఉన్న యుగంధర్ చంపింది అభిరామ్ కాదని, వాడు మంచితనం అనే ముసుగులో ఉన్న ఓ చేతగాని దద్దమ్మ అని, ఇదంతా చేసింది నేను యుగంధర్ అని సౌమ్యకి చెప్తాడు. సౌమ్యకి మొదట అర్థం కాదు, కానీ అభిరామ్ తను పడ్డ బాధల వల్ల ఈ విధంగా సైకలాజికల్ గా ఇబ్బంది పడి తనలో 2 క్యారెక్టర్స్ ఉన్నాయని సౌమ్యకైతే అర్థమవుతుంది. కట్ చేస్తే సౌమ్యని తన తలతో కొట్టి సౌమ్య దగ్గర కీ తీసుకొని యుగంధర్ ఆ హ్యాండ్ కప్స్ ని రిమూవ్ చేసి అక్కడి నుంచి దూరంగా పారిపోతాడు. సౌమ్య తన దగ్గర ఉన్న గన్ తీసుకొని యుగంధర్ ని వెంటాడుతుంది. కానీ యుగంధర్ ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ గా ఉంటాడు. అక్కడ తన చివరి కోరికైన రొమాన్స్ కోసం ఒక సెటప్ అయితే చేసుంటాడు. ఇదంతా సౌమ్యాన్ని ట్రాప్ చేసి తన కోరిక తీర్చుకోవాలని యుగంధర్ ఆల్రెడీ ప్లాన్ చేస్తాడు. సౌమ్య ఆ స్పాట్ కి వెళ్తుంది. అక్కడున్న సెటప్ చూసి తనకు అర్థమవుతుంది. కట్ చేస్తే అక్కడున్న బెడ్ పైన వైట్ డ్రెస్ వేసుకొని యుగంధర్ రెడీగా ఉంటాడు. ఆ చేతగాని దద్దమ్మ అభిరామ్ కి ఆడదాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. తన కోరికలు ఇప్పటికే కాదు ఎప్పటికే తీరవు. అందుకే నేను చాలా తేలిగ్గా ఆ అభిరామ్ తీర్చుకోలేని కోరికల్ని నేను తీర్చుకుంటున్నాను. ఇక నా చివరి కోరిక ఇవాళ తీరాల్సిందే అని తన చేతిలో ఉన్న చీరని కట్టుకోరమ్మని సౌమ్యకి ఇస్తాడు. సౌమ్యకి పిక్చర్ అంతా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. కానీ యుగంధర్ బలాత్కారం చేయడానికి స్టార్ట్ చేస్తాడు. కానీ మన సౌమ్య యుగంధర్ ని చావ కొట్టుడు కొడుతుంది. ఇంకా తనని హ్యాండిల్ చేయలేక యుగంధర్ తన దగ్గర ఉన్న కత్తితో సౌమ్యాని పొడి చేస్తాడు. దాంతో అభి అభి అని సౌమ్య పెద్దగా అరుస్తుంది. అభిరామ్ ఉన్న బాడీలో యుగంధర్ క్యారెక్టర్ నెట్టి అభిరామ్ మళ్ళీ తిరిగి వస్తాడు. సౌమ్యాని తనే కత్తితో పొడిచానని అభిరామ్ కి అర్థమవుతుంది. కానీ వెనక నుంచి యుగంధర్ క్యారెక్టర్ అభిని వెనక్కి లాగుతూ ఉంటుంది. అభి ఎంత ప్రయత్నించినా తన వల్ల అయితే అవ్వదు. తాను చనిపోతేనే
ఈ యుగంధర్ క్యారెక్టర్ కూడా చనిపోతుందని అభిరామ్ రియలైజ్ అయ్యి తనని తాను పొడుచుకుంటాడు. దాంతో అభిరామ్ బాడీలో ఉన్న యుగంధర్ క్యారెక్టర్ చనిపోతుంది. తాను బతికి ఉంటే మళ్ళీ ఆ యుగంధర్ క్యారెక్టర్ వస్తాడని అభిరామ్ అనుకుని తనని మళ్ళీ ఆ కత్తితో పొడుచుకోబోతుంటే ఇదంతా చూస్తున్న సౌమ్య అభిరామ్ చేతిని గన్తో కాలుస్తుంది. దాంతో అభిరామ్ సేవ్ అవుతాడు. అభిరామ్ ఇంకా సౌమ్యాన్ని వెతుక్కుంటూ గంగన్న అక్కడికి పరిగెత్తుకుంటా వచ్చి వాళ్ళిద్దరిని సేవ్ చేస్తాడు. ఇంతటితో ఈ స్టోరీ అయిపోతుంది. మీకు నా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సరికొత్త వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.